తెలంగాణ రాష్ట్రం మున్నూరు కాపు సంఘం ఎపెక్స్ కౌన్సిల్ బైలాస్ ప్రకారంగా ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు నామినేషన్స్ తీసుకోవడం కూడా జరిగింది. మొత్తం 3 పోస్టులలో ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, ట్రెజరర్ 3 పోస్టులలో అధ్యక్ష స్థానానికి 6 నామినేషన్స్ వచ్చినాయి ఇప్పటి వరకు. రేపు ఉదయం స్క్రూటినీ కార్యక్రమం ఉంది. ఎల్లుండి వరకు విడ్రాల్ కోసం అవకాశం కూడా ఉంది. 29th రోజు అంటే ఈ నెల 29 రోజు జలవిహార్లో పోలింగ్ కార్యక్రమం జరపబడుతుంది. అదే రోజు ఫలితాలు కూడా ప్రకటించడం జరుగుతుంది. నిజంగా ఈరోజు మాకందరికీ సంతోషంగా ఉంది. ఏంటంటే నామినేషన్ కార్యక్రమంలో అన్ని జిల్లాల వాళ్ళు అందరూ ఉత్సాహంగా పాల్గొని సంఘ సభ్యులందరూ కూడా మాతో సహకరించి ప్రశాంతమైన వాతావరణంలో నామినేషన్స్ వేయడానికి వేసిన వాళ్ళకు కూడా అందరూ సహకరించినారు. అందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే విధంగా ఇదే రకంగా 29 నాడు జరగబోయే పోలింగ్ కార్యక్రమం కూడా సజావుగా సాగుతుందని అనుకుంటున్నాము. అందరి సహకారం అడుగుతున్నాను నేను. తర్వాత ఎపెక్స్ కౌన్సిల్ ఆదేశాల ప్రకారమే ఏదైనా ఎన్నికల ప్రాసెస్ అంటే మన ఓటింగ్ ప్రాసెస్ జరుగుతుంది. ఓటింగ్ కోసం బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్సులు కూడా పెడతాము. ఇప్పటి వరకు అయితే మేము ఒక 10 పోలింగ్ బూతులు పెట్టాలని అనుకుంటున్నాం. ఎందుకంటే సుమారు 1000 వరకు ఓటర్లు ఉన్నారు మనకి. సో పోలింగ్ కార్యక్రమం సజావుగా సాగడానికి అన్ని ఏర్పాట్లు కూడా మేము చేస్తున్నాం. ధన్యవాదాలు. ఒకరిద్దరిది ఓటర్ లిస్ట్ లో నమోదు కాలేదు చెప్తున్నారు. అంటే దాదాపుగా మేము గత 15-20 రోజులుగా జిల్లా అధ్యక్షుల ద్వారా, కోఆర్డినేటర్ల ద్వారా మేము ఓటర్ లిస్టు వివరాలు, వాళ్ళ ఫోటోలతో సహా వివరాలు తెప్పించుకోవడం జరిగింది. చాలా వరకు ఇప్పటికే మేము రిసీవ్ చేసుకున్నాము. ఇంకా ఎవరైనా మిగిలిన వాళ్ళు ఉంటే ఇంకా మనం ఇచ్చే అవకాశం లేదు. ఓటర్ లిస్ట్ అనేది ఫైనల్ పబ్లికేషన్ ఆల్రెడీ 15వ తారీఖు జరిగిపోయింది. ఫైనల్ లిస్ట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఉన్న ఓటర్లు రాని వాళ్ళు కూడా అందరూ కూడా మన సంఘ సభ్యులే. అందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాం.